నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలోని ఓగురు గ్రామంలోని సమస్యలను రాజకీయం చేస్తున్నారని, అది సరికాదని గ్రామ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో కులానికి సంబంధించిన చీట్లను కట్టే విషయంలో అడిగినందుకు వాటిని రాజకీయం చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని, అది సరికాదని అన్నారు. గ్రామంలోని సమస్యలను కూర్చొని మాట్లాడితే సరిపోయేదానికి పత్రికల ద్వారా వాటిని బట్టబయలు చేసి గ్రామ పొడవును తీస్తున్నారని వారు ఎద్దేవా చేశారు. మాపై దాడి చేసిందే కాక ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ సమస్యను పక్కదారి పట్టించడం సరికాదని వారిపై గ్రామం తరపున హెచ్చరిస్తున్నామని అన్నారు. గ్రామ సమస్యలను రాజకీయంగా చూపిస్తూ చిన్న చిన్న విషయాలను కూడా పేపర్లకేసి దాన్ని రాజకీయంగా మలుపుకుంటున్నారు. ఈ చిన్న చిన్న క్రమాలను కూడా పెద్దగా చూపించుకొని వాళ్ళు రాజకీయ రంగుతోటి ముందుకు పోవాలనే వ్యూహంతో నడుస్తున్నారు. వాస్తవంగా అయితే అది ఏం జరగలేదు. ఇక్కడ జరిగిన విషయాలన్నింటినీ పోలీసు వారు పరీక్షల్లో అంతా మాట్లాడారు, వాళ్ళు వెరిఫికేషన్ చేశారు, వచ్చి ఎఫ్ఐఆర్ కూడా చేశారు. దాన్ని ఏదో రాజకీయంగా ఇది చేసి లబ్ధి పొందాలని కొన్ని పేపర్ల వాళ్ళు దాన్ని అసభ్యంగా ఉన్నట్టు, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు రాస్తున్నారు. అది వాస్తవం తెలుసుకొని రాసుకోవడం వల్ల వాళ్ళకి మంచిగా ఉంటుంది, జనాభాకు కూడా మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. కావున పేపర్ల వాళ్ళు కూడా చూసుకొని దాన్ని వాస్తవాన్ని తెలుసుకొని రాసుకుంటే మంచిది. ఊరిలో చీటీ పాటల నిమిత్తం ఆగస్టు 10వ తేదీ నుంచి చీటీ పాటలు పెద్దలందరూ సమక్షంలో అక్కడ ఉన్నారు. అవి చిన్న తగాదాలు జరిగినాయి. తగాదాలు జరిగిన క్రమంలో వాళ్ళు పెద్దలు ఏదో సర్ది చెప్పి వెళ్ళిపోయారు. అందరు ఇంటికి వెళ్ళిపోయిన క్రమంలో ఒక వర్గం వారు వచ్చేసి మా ఇంటి మీద, మేము ఇంట్లో ఎదురుస్తున్న సమయంలో ఒకమ్ముడుగా ఒక 10-20 మంది, ఎంతమంది అని చెప్పలేం కానీ ఒక గ్రూప్ మొత్తం వచ్చేసి మా మీద ఏమి విషయం కూడా తెలవకుండా అన్యాయంగా రాడ్లతోటి బొడ్లతోటి పైబడి కొట్టారు. ఎందుకు కొట్టారనే కారణం కూడా తెలవలేదు. ఏంటంటే రాజకీయ విషయాలతోటి ముడిపడి ఉన్న ఉద్దేశంతో కొట్టారు. అందరు లేచి అందరు కేకేసే లోపు వెళ్ళిపోయారు. దృష్టి తీసుకెళ్ళాము. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మా దగ్గర ఉంది. దాన్ని ఎవరు వచ్చినా, ఏ పేపర్ వాళ్ళు వచ్చినా మేము నిర్భయంగా చూపించగలం. వాస్తవం తెలుసుకొని రాయటం వల్ల అందరికీ మంచిది. కందుకూరు మండలం ఓగూరు గ్రామం ఎస్ఐ కాలనీలో ప్రతి సంవత్సరం దేవుడి చీటీ పాటలు కులపరంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తేదీన డబ్బులు జనాలకి కావాల్సిన వాళ్ళకే వడ్డీలకి ఇస్తూ అవి మళ్ళీ తిరిగి నెక్స్ట్ సంవత్సరం 10వ తేదీ కట్టించుకుంటాం జరుగుతుంది. ఆ డబ్బుల్ని తిరిగి చెల్లించిన వారి పేర్లు మా గ్రామంలోని సలవాది చేత పేర్లు కట్టని వాళ్ళని చెప్పిస్తాం. అలాంటి చెప్పించిన క్రమంలో కొంతమంది వ్యక్తులు వచ్చి మా పేర్లు ఎందుకు చెప్పారని చెప్పి గుడి దగ్గర గ్రామ పెద్దలైన మా 4 మీద, ఒకరు లేరు, 3 మీద దాడి చేశారు. ఆ దాడిలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. ప్రతి సంవత్సరం రెగ్యులర్గా జరుగుతున్న పాటలు ప్రతి సంవత్సరం ఎంతమంది ఉన్నా సరే కట్టాల్సిందే. ప్రతి సంవత్సరం చలవతి చేత కట్టిన వాళ్ళ పేర్లు ఇంటింటి తిరిగి ఎవరైతే కట్టలేదో వాళ్ళ చేత కట్టిస్తాం, వాళ్ళకి తెలియపరిచినందుకు మా వర్గానికే చెప్పారు, మా కొన్ని పేర్లే చెప్పారని చెప్పేసి కొంతమంది దానిని రాజకీయ రంగు పులిమి దాని మీద వర్గాలుగా మా వర్గానికే చెప్పించారనే ఉద్దేశంతో దాడులు చేశారు. అట్లానే కాకుండా అందరు గ్రామ పెద్దలందరూ కలిపి అక్కడ సర్దుమణిగినాక ఇళ్ళకి పోయి కూడా కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు. ఈ వర్గాలు ప్రోత్సహిస్తున్న ఇంకొక పెద్ద వర్గం వచ్చి ఇలా చేయడం అనేది చాలా తప్పు. అలా కూడా కాకుండా అలాంటిది జరిగిన సంఘటనలో పోలీసు వారికి ప్రమేయం తీసుకొని అన్ని కేసులు సర్దుమణిగినాక మళ్ళీ ఇలా పోయి కొట్టుకునేది అనేది చాలా పెద్ద తప్పుగా మేము గ్రామ తరపు నుంచి ఒక పెద్దగా ఖండిస్తున్నాం. దాన్ని ఇలాంటి పేపర్లు వేసి గ్రామ పరువు ఎక్కడ తీయొద్దు. దీనికి ఏదన్నా ఉంటే సమస్య ఉంటే గ్రామంలో కూర్చొని పెద్దల ద్వారా సమక్షంలో తెలుసుకోవాలి తప్ప పేపర్లోకి ఎక్కి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి గ్రామ పరువు పెద్దల గ్రామస్తుల పరువు తీస్తే ఇక్కడి నుంచి కూడా ఊరుకునేది లేదని ఒక గ్రామ పెద్దగా నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా సరే గ్రామం డబ్బులు తీసుకొని పాడుకున్న వాళ్ళు ఆగస్టు 10వ తేదీ కట్టాల్సిందేను. దీంట్లో ఎలాంటి రాజీ లేదు. ఆ డబ్బులు కనీసం గ్రామ ఖర్చులకి కింద ప్రతి సంవత్సరం వాడుకొని మిగిలిన మళ్ళీ అవసరాల నిమిత్తం జనాలకి
పంచుకుంటూ ఆ డబ్బుల్ని పెంచుకునే క్రమంలో తప్ప ఇది ఎలాంటి రాజకీయంగా లేదు, రాజకీయాలకు తావు లేదు. కానీ ఒక వర్గం మా వర్గం పేర్లే చెప్తారా అని పక్కనూరు నుంచి వచ్చి కూడా దొమ్మి చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఒక వర్గం. ఇలాంటి దాన్ని గ్రామ పెద్దగా, గ్రామంలో ఒక సభ్యుడిగా దీన్ని ఖండిస్తున్నాను.